అది 2025 జూన్ 28వ తేదీ. తమిళనాడు తిరుప్పూర్ జిల్లా అవినాశి తాలూకు కైకిటపుదూర్ అనే ఊళ్ళో 27 ఏళ్ల రితిద్య అనే కొత్త పెళ్లికూతురు. అత్తింట పెట్టిన మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు తాళలేనని చెప్పి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదని, కన్నవాళ్లకు భారంగా జీవించలేనని, అలాగని మరో వివాహం చేసుకునే సాహసం చేయలేనని చెప్పి ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు తల్లిదండ్రులకు వాయిస్ నోట్ పంపించింది. అవే ఆమె చివరి మాటలు. అదే ఆమె మరణ వాంగ్మూలం. అన్నాదురై రియల్ ఎస్టేట్ వ్యాపారి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి వ్యాపారంలో బాగా సంపాదించాడు. పరపతిని పొందాడు. 2 సంతానంలో ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. పెద్దగా సమస్యలంటూ ఏం లేకుండా సంతోషంగా జీవితం గడుపుతున్నారు. అన్నాదురై కుమార్తె 27 ఏళ్ల రితిన్య ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. వారి ప్రాంతంలోనే ఉన్న వ్యాపారవేత్త, రాజకీయవేత్త ఈశ్వర్ మూర్తి కుమారుడైన 29 ఏళ్ల కవిన్ కుమార్. 2025 ఏప్రిల్ 11న రితిద్య, కవిన్ కుమార్లకు వివాహం జరిగింది. అట్టే మాట్లాడితే 2 ఇళ్లు నడిచి వెళ్లేంత దూరంలోనే ఉన్నాయి. పెళ్లిలో తన కూతురికి 300 కాసుల బంగారం పెట్టాడు అన్నాదురై. సుమారు 70 లక్షల విలువైన విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు. పెళ్లికి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇంత ఘనంగా పెళ్లి చేసి పంపించిన కూతురు జీవితం హాయిగా ఉంటుందని పుట్టింట్లో అనుకుంటారు కదా. సాధారణంగా ఎవరైనా అలాగే అనుకుంటారు కూడా. అయితే రితిన్య జీవితంలో తద్విరుద్ధంగా జరిగింది. అంటే ఇచ్చిన కట్నం చాలేదా అంటారేమో. ఆశకు అంతం ఉంటుందా చెప్పండి మీరే. పెళ్లి నిశ్చితార్థం వేళ అమ్మాయికి 500 కాసుల బంగారం పెడతామని అన్నాదురై కుటుంబం చెప్పిందట. కానీ పెళ్లిలో వాళ్లు పెట్టింది 300 కాసులే. మిగిలిన 200 కాసులు తీసుకురమ్మని పెళ్లైన మరుసటి రోజు నుంచే అత్తింటి వాళ్లు రితిద్యను అడగసాగారు. ఇక్కడ చిన్న సవరణ. అడగడం కాదు, వేధించారు. అవును, ఆ 200 కాసుల బంగారం ఎప్పుడు తెస్తావు అని చెప్పి మామగారు, అసలిప్పుడు పెట్టుకొచ్చిన బంగారం నిజమైందేనా, నకిలీదా అని అత్తగారు క్షణానికి వెంటాడుతూ వచ్చారు. అత్తమామ సంగతి సరే, మరి కట్టుకున్నవాడు, జీవిత భాగస్వామి, యువకుడు, తమ ఇంటికి కొత్తగా వచ్చిన ఆమెను కొంచెం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాల్సిన సహచరుడు ఊరికే దిష్టిబొమ్మలా చూస్తున్నాడు. తప్పితే తల్లిదండ్రుల్ని వారించలేదు, భార్యను ఓదార్చలేదు. కోతవీటు దూరంలోనే ఉన్న ఇంటికి వెళ్లిపోయే వీల్లేకుండా ప్రధాన ద్వారాలకి తాళం వేసి వాళ్ల హింసను పెంచుకున్నారు. ఆమె ఎవరితోనూ మాట్లాడే వీల్లేకుండా ఫోన్ కూడా లాక్కున్నారు. వంటగది వైపు రాకుండా కట్టడి చేశారు. అయితే అంట్లు తోమడం, బట్టలు మాత్రం ఆమె చేత ఉతికించారు. ఇందులో విచిత్రం ఏముంటుంది అంటారేమో. పెళ్లైన కొత్తలో ఏవో వెరైటీలు వండి భర్తకు, అత్తమామలకు తినిపించి వాహ్వా అనిపించుకోవాలని కొత్త కోళ్లు అనుకోవడం మామూలే కదా. రితిన్యకి అటువంటి అవకాశం ఇవ్వలేదు. బట్టలు ఉతకడం, సామాన్లు తోవడం మాత్రం చేయించుకున్నారు. అది కూడా చేత్తోనే. అది ఇక్కడ విచిత్రం. ఎందుకు విచిత్రం? పెద్ద వ్యాపారవేత్త అయితే మాత్రం ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండి తీరాలా? మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారే అని మాత్రం దయచేసి భావించకండి. వాళ్ళింట్లో బట్టలు ఉతికే యంత్రం ఉంది. అయినా కూడా కొత్త కోడల్ని చేత్తోనే అందరి బట్టలు ఉతకమన్నారు. అది కూడా తప్పేం కాదు. అయితే వారి అలాంటి చర్యల్ని మానసిక హింస అని పిలుస్తారు. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానో ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఆ పంచెయ్యి, ఈ పంచెయ్యి అని మామూలుగా చెప్పడం వేరు, మాటల్లో విరుపు, మనసులో వెరపు కనిపిస్తూ పనులు చెప్పడం వేరు. రెండిటికీ హస్తిమ సకాంతరం ఉంటుంది. మరి చెప్పినంత బంగారం ఇవ్వలేదనే నెపంతో భేదభావం చూపిస్తూ ఆదేశాలిస్తున్నారనే సంగతి నేరుగా తెలుస్తూనే ఉంది. కొత్తగా పెళ్లైన ఆ నవ దంపతులకు కొంచెం ఏకాంతం కల్పించాల్సిన బాధ్యత అత్తింటి వాళ్లకు ఉంటుంది. అది అవసరం, అలాగే చెయ్యాలి కూడా. అందరూ కలిసి భోజనం చేయకున్నా కనీసం వాళ్ళిద్దరినీ కలిసి కూర్చుని తినమని చెప్పాలి. మిగతా వాళ్లు ముందుగా తినేసి తమ గదుల్లోకి వెళ్ళిపోవాలి. మరీ భూతద్దంతో చూస్తున్నామని అనుకోకండి. అక్కడ కట్నం ఇవ్వలేదనే ఒక అసంతృప్తి అంశం ఉంది. మరి కనుక అత్తింటి వారి చేష్టలన్నీ సగంతంగానే కనిపిస్తాయి. మాట్లాడడానికి, మాట విరుపు మాటలు వినడానికి వ్యత్యాసం ఉందని మీరు అంగీకరిస్తే, ఇటువంటి వ్యత్యాసం రిత్య విషయంలో కూడా దారుణాతి దారుణంగా పరిణమించడం మాత్రం వాస్తవం. అది ఆమె తోనే శాంతించిందన్నది సత్యం. అత్తమామలు కట్నం కోసం వేధించడం, రితిన్య బాధపడుతుండడం చాలదన్నట్టు ఆమె భర్త కవిన్ కుమార్ ఆమెను లైంగికంగా వేధించసాగాడు. నవదంపతుల మధ్య సున్నితంగా జరగాల్సిన సరదాలు, వ్యక్తిగత విషయాలు ఇక్కడ హింసాత్మకంగా మారాయి. కవిన్ కుమార్ కుటుంబానికి 1000 కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఇంటి అద్దెలు, దుకాణ అద్దెల రూపంలోనే నెలకు కనీసం 20 లక్షలు వస్తాయి. కాబట్టి కవిన్ కుమార్కి పనిచేయాల్సిన అవసరం ఏదీ లేదు. ఇంట్లో తిని కూర్చోవడమే. కాబట్టి నానా చెత్త వీడియోలు చూసే అలవాటుంది అతనికి. అవి చూసి చూసి వాటిలో లాగానే తన భార్యతో ప్రవర్తిస్తూ లైంగికంగా కూడా ఆమెను హింసించాడు. అసహజ, అమానుష లైంగికానందం పొందడానికి కట్టుకున్న, కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భార్యను వస్తువులాగా, తన సొంత ఆస్తిలాగా భావించాడని చెప్తే చాలు.
ఇంకా వివరంగా చెప్పడానికి కష్టంగా ఉంటుంది. అలా చెప్తేనే తప్ప అర్థం కానట్టి విషయాలు కావు కనుక వాటిని మీ ఊహకే వదిలేస్తున్నాం. సున్నితమైన శృంగారాన్ని ఎబ్బెట్టుగా, అసభ్యంగా, భయం గొలిపేలా, జీవిత భాగస్వామికి నరకం చూపించేలా కవిన్ కుమార్ వికృత చేష్టలకు ప్రవర్తించిన అతని భ్రష్టత్వానికి ప్రమాణాలు చూపమని మాత్రం అడక్కండి. రితిన్య చావే అందుకు పెద్ద సమాధానం. రితిన్య శరీరంపై చెప్పరాని చోట్ల కనిపించే గాయాలే ఆమె అనుభవించిన నరకానికి సాక్ష్యాలు. డాక్టర్లు వాటికి నిలువుటద్దాలు. రితిన్య కన్నతల్లి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిన సంగతి వింటే మీరే ముక్కున వేలేసుకుంటారు. 2025 ఏప్రిల్ 11న పెళ్లైన రితిన్య జూన్ 25న ఈ లోకం విడిచిపోవడానికి మధ్య ఎన్ని రోజుల వ్యవధుందో మీరే లెక్క పెట్టుకోండి. ఆ వ్యవధిలోనే రితిన్య నడుము భాగం అంటే తుంటి భాగం ఆకారం మారిపోయిందని ఆమె తల్లి చెప్పిందంటే అర్థం చేసుకోండి. ఆమె బాత్రూంకి వెళ్ళినా సరే వెనుక వచ్చి కాపు కాసేవారంటే ఇంకేమనాలి చెప్పండి. సిగ్గుతో చచ్చినంత పని అవుతుంది కదా. అలా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించబడ్డ రితిన్య వివాహం జరిగిన 15 రోజులకే పుట్టింటికి వచ్చేసింది. కూతురు మామూలుగా వస్తే సరే, తానిక అత్తింటికి వెళ్లలేనని చెప్తుంటే ఆ తల్లిదండ్రులు రితిన్యని అర్థం చేసుకోలేకపోయారు. ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పెళ్లైన తర్వాత కొత్తగా పూర్తి భిన్నమైన కుటుంబంలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మాయిలు ఎంతో కొంత అసౌకర్యానికి లోనవడం సహజం. భయోత్పాతానికి గురికావడం అసహజం. రితిన్య విషయంలో జరుగుతున్న ఆ అసహజత్వాన్ని తల్లిదండ్రులు ఇప్పటికీ అర్థం చేసుకోలేక కూతురికే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమెను తీసుకువెళ్లి అత్తింట్లో విడిచొచ్చారు. బహుశా రితిన్య కూడా పోసగుచ్చినట్టు అంతా చెప్పి ఉండకపోవచ్చు. చెప్పినా ఆమె మరీ అంత ఆలోచిస్తోందని తల్లిదండ్రులు అనుకుని ఉండకపోవచ్చు. ఆమె తన తల్లిదండ్రులతో చెప్పాల్సిన విధంగానే చెప్పింది. అయితే సంసారంలో సర్దుకుపోవాలే తప్ప వ్యతిరేకంగా ఆలోచించకూడదనే పాఠాలు చెప్తూ వచ్చారని మనకు అర్థమవుతోంది. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉంటుంది కదా. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఒక హెచ్చరిక ముద్రించి సిగరెట్లు, మద్యం అమ్ముతుంటే వాటిని వినియోగించడం మానేస్తారా చెప్పండి? అటువంటి హెచ్చరికలు చూస్తుంటే మహావిడ్డూరంగా అనిపిస్తుంది. గుట్కా, పాన్లు మీ ప్రాణాలకు హానికరం కావచ్చు, కాబట్టి మానేయండి అని పత్రికలు, సినిమాల్లో మూత పెట్టుకుంటున్న అవి ప్రకటనలు మాత్రమే. అవన్నీ ప్రాణాంతకాలు, ప్రమాదకాలు అయితే తయారీని నిషేధించొచ్చు కదా. కానీ అలా చేయరు. స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, టెండర్లు పిలుస్తుంది. పరస్పరం విరుద్ధమైన ఇలాంటి విషయాలను ప్రశ్నించలేం. నిలదీసినా జవాబు దొరకదు. ఇదంతా ఎందుకంటే ఇలాంటి నిషేధాలే భారతదేశంలో పోర్న్ వెబ్సైట్ల మీద ఉన్నాయి. అయితే మళ్లీ అందులో మినహాయింపులు ఉన్నాయి. పిల్లి కాకపోతే మార్జాలం, మార్జాలం కాకపోతే బిడాలం. పేరు మారింది కానీ పదార్థం మారలేదు కదా. వికృత లైంగిక చర్యలకు అలవాటు పడిన కవిన్ కుమార్ అటువంటి వాటిని చూపించే వెబ్సైట్ల పట్ల వ్యసనాన్ని పెంచుకున్న ఆ మగాడు రితిన్యని తన భార్య అనే అధికారంతో, ఆమె కూడా మనోభావాలు కలిగిన ఒక మనిషి అనే గుర్తింపును విస్మరించి ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో దగ్గరకు తీసుకోవాలనే స్పృహ, కనీస జ్ఞానం లేకుండా విపరీతంగా ప్రవర్తిస్తూ హింసిస్తుంటే ఎవరికైనా ఏవగింపు కలుగుతుంది, అసహ్యం వస్తుంది. చాలా కాలంగా వీటి గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. అయితే ఇవి కేవలం నిపుణుల, మేధావుల వర్గాల మధ్యనే ఉండిపోతున్నాయి. భారతదేశంలో ప్రజల మధ్య లైంగికత గురించి, స్త్రీ పురుషుల సురక్షిత శృంగారం గురించి స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేదు. శతాబ్దాల క్రితం మన భారతదేశంలో శృంగారం కూడా ఒక కళగానే ఉండేది. ఆధ్యాత్మిక, వ్యక్తిగత జీవితాల్లో దానికో పవిత్రమైన స్థానం ఉండేది. అనేక చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల అదొక గుప్తంగా ముగించే కార్యమైపోయింది. మహా అయితే 10 నిమిషాల ఆనందం, లైంగిక తృప్తితో ముగుస్తుంది. అది భార్యాభర్తల మధ్య అన్యోన్య బంధానికి సూత్రంగా నిలుస్తుంది. అయితే ఈ వెబ్సైట్లలో సదరు చర్యలు కొన్ని గంటల సేపు కొనసాగించే సుదీర్ఘ చర్యగా తప్ప తప్పుదారి పట్టించే వీడియోలు, కట్టుకథలు చూపిస్తారు. స్త్రీ పురుషుల శారీరక సంబంధం అంటేనే అసంపూర్ణ అవగాహనతో ఉన్న భారత సమాజంలో ఇటువంటి అసహజ, అసాధ్యమైన, ప్రమాదకరమైన లైంగిక దృశ్యాలు మనసులపై, మనుషులపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాస్తవంగా తాము కూడా ప్రతిసారి గంటల తరబడి శృంగారం చేయగలం, అది మా మగతనానికి చెదరని గౌరవం అనే భ్రాంతిలో ఉన్న కొందరు మగవాళ్లు జీవిత భాగస్వామిని హింసిస్తున్నామని, తమ వికృత చేష్టలతో వాళ్ళని భయపెడుతున్నామని అనుకోవడం లేదు. దాన్ని తమ వీరత్వంగా భావిస్తున్న అటువంటి కొందరి మగాళ్ల ఘోరమైన, హీనమైన లైంగిక విపరీతాలకు బలైపోతున్న వాళ్లు సిగ్గుతో, లజ్జతో బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రితిన్యను అత్తింట్లో విడిచి వెళ్లిన తర్వాత కవిన్ కుమార్ వికృతత్వాన్ని భరించలేని రితిన్య మళ్లీ అంటే 2025 జూన్ 22న పుట్టింటికొచ్చేసింది. జూన్ 27 నాడు తుది నిర్ణయం తీసేసుకుంది. అంతకంటే ముందు తాను అత్తింట్లో భర్త మూలంగా అనుభవిస్తున్న లైంగిక వేధింపుల గురించి తల్లికి వివరంగా చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేలోగానే రితిన్య సొంత నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నాడు తన నిర్ణయాన్ని అమలుపరిచింది.
ఆ రోజు పగలు 11 గంటల వేళ మనసు బాగాలేదు, మొండిపాళయంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. అదేంటి అంటారా? అంటే ఆమె చేసుకోవాలని అనుకోలేదా? ముందు రోజే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ మళ్ళీ ఇదేంటి అంటారా? జరిగిన ఉదంతం ప్రకారం ఆమె చనిపోవాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నట్టుగానే కనిపిస్తోందని ఇంట్లో వాళ్లు, కేసు విచారించిన పోలీసులు చెప్తున్నారు. రితిన్య 11 గంటల సమయంలో గుడికి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆమె తల్లికి ఏదో తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. రితిన్యకి మూర్ఛ వచ్చిందని, నోట్లోంచి నొరగలు కక్కుతూ కారులోనే పడిపోయిందని ఆ ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం చెట్టిపుదూర్ ప్రాంతంలో కారు ఉందని కూడా వాళ్ళు చెప్పారు. రితిన్య తల్లిదండ్రులిద్దరూ వెంటనే బయలుదేరి వెళ్ళగా వెళుతున్న దారిలో అన్నాదురై తన ఫోన్ వాట్సాప్కి కూతురు పంపించిన వాయిస్ నోట్స్ను చూశాడు. అప్పటిదాకా అతను వాటిని గమనించలేదు. వాటిలో రితిన్య తనను మన్నించమని కోరుతూ ఏడుపు గొంతుతో వాయిస్ మెసేజ్ పెట్టింది. అది విన్న తండ్రి మనసు కీడును శంకించింది. తన భార్యకు ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తూ తమ కూతురు ఏ అఘాయిత్యం చేసుకోకుండా కాస్త చూస్తూ ఉండమని చాలా దీనంగా అడిగాడు. ఆ అపరిచితుడు కాసేపటికే మళ్లీ ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చిందని, అయితే రితిన్య ప్రాణాలతో లేదని హాస్పిటల్కి వెళుతున్న దారిలోనే అంతా అయిపోయిందని చెప్పాడు. రితిన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్ పంపించిన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 మధ్య. అపరిచిత వ్యక్తి రితిన్య తల్లికి ఫోన్ చేసింది మధ్యాహ్నం 1 గంట సమయంలో. ఫోన్ రాగానే ఆమె భర్తకు చెప్పింది. ఆ హడావిడిలో అన్నాదురై తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి భార్యను తీసుకుని బయలుదేరిపోయాడని, అతని మొబైల్ డేటా ఆఫ్లో ఉందని చెప్తున్నారు. మరి వెళ్లేదారిలో అతను మెసేజ్ విన్నాడని చెప్పిందెవరు? తెలియదు. ఒకవేళ అతను ఇంట్లో ఉండగానే లేదా ఆ మెసేజ్ వచ్చినప్పుడే వాటిని వినుంటే తక్షణం స్పందించగలిగే అవకాశం ఉండేదని, కుమార్తెను కాపాడుకోగలిగేవారని ఇన్వెస్టిగేషన్ అధికారులు వ్యాఖ్యానించారు. రితిన్య ఆలయానికి వెళ్ళింది. తిరిగి బయలుదేరింది. తనతో పాటుగా కొబ్బరి చెట్లకు కొట్టే పురుగుల మందును తెచ్చుకుంది. చెట్టిపుదూర్ ప్రాంతంలో జనసంచారం లేని చోట కారు నిలిపింది. హత్య చేసుకుంది. ఆమె తండ్రి అన్నాదురై కూతురు పంపించిన వాయిస్ నోట్స్ను పూర్తిగా వినలేదు. మొదటి మెసేజ్లోనే ఆమె ఏడుపు గొంతు వింటూనే ఆమె ఏదో కూడని పని చేసుకుంటుంది అనుకున్నాడు. ఆ రోజు రాత్రి వేళ అతను వాటిని విన్నాడు. అత్తమామ, భర్త తనను అన్ని రోజుల పాటు పెట్టిన మొత్తం హింసను ఆమె వాయిస్ నోట్స్లో చెప్తుంటే ఆ తండ్రి గుండె కోసుకుపోయింది. అందుకే ఇక వాటిని భరించే శక్తి తనకు లేదని, తన మూలంగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడమూ తనకు ఇష్టం లేదని, ఈ లోకం విడిచి వెళ్ళిపోతానని చెప్పింది. రితిన్య మరణానికి కారకులైన భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వర్ మూర్తిలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అత్త చిత్రాదేవిని ఆమె ఆరోగ్య కారణాల వల్ల వెంటనే కాకుండా కొన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. రితిన్య వాయిస్ నోట్స్ను పోలీసులు విన్నారు, కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం వ్రాసుకోలేదని అన్నాదురై చెప్పాడు. తమకు బెయిల్ ఇమ్మని కోరుతూ కవిన్ కుమార్, ఈశ్వరమూర్తి పిటిషన్ వేయగా వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ అన్నాదురై దంపతులు పిటిషన్ వేశారు. 1,000 కోట్ల ఆస్తులున్నా లేకపోయినా కట్నం కోరడం తప్పు. తమకున్నంతలో తమ కుమార్తెకు జీవిత భద్రత కోసం, సంతోషం కోసం డబ్బులో, వస్తువులో అమర్చడం ఏ తల్లిదండ్రులైనా చేస్తూనే ఉంటారు. అది అనాదిగా వస్తున్నదే. అది కేవలం కొత్త దంపతుల సుఖ సంతోషాల కోసం చేసేది, వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసేది మాత్రమే. డిమాండ్ చేసేది, బలవంతంగా గుంజుకునేది కాదు. కట్నం ఇస్తేనే సుఖ సంసారం, ఇవ్వకపోతే అది ఆమె గ్రహచారం అన్నట్టుగా ప్రవర్తిస్తే మటుకు అది హింసాచారమే అవుతుంది. సరే, ఆశపోతూ మనిషికి ఎంత ఇచ్చినా తక్కువే కావచ్చుగాక. ఇంటికొచ్చిన కొత్త మనిషిని, ఆడపిల్లని ఒక సాటి మనిషిగా అయినా చూడాలి కదా. ఆమె సేవకురాలు కాదు, జీవిత భాగస్వామి అని గుర్తించాలి కదా. పేరాస మనిషిని ఎంత నీచానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. ఇంతకీ రితిన్య చనిపోవాలని ముందు రోజే నిర్ణయించుకుందా? గుడికి వెళ్ళాక నిర్ణయించుకుందా? ఈ సందేహం ఒకటి ఉంది కదా. వాస్తవానికి ఆమె గుడికి వెళ్లి అక్కడే అన్నప్రసాదం కూడా స్వీకరించింది. ఇంట్లో అమ్మానాన్నల కోసం కొంత ప్రసాదం కారులో పెట్టుకుంది. గుడిలో రద్దీ ఉందని, దర్శనం ఆలస్యం కావచ్చని కూడా తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ప్రసాదం తీసుకుంది. తల్లికి ఫోన్ చేసిన తర్వాత తండ్రికి వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి ముందు ఈ రెండిటికీ మధ్య ఆమెకొక ఫోన్ వచ్చింది. ఆ తర్వాతే ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుందని విచారణలో బయటపడింది. ఆ ఫోన్ కాల్ ఆమె భర్త చేసినట్టుగా అనుమానిస్తున్నారు, కానీ పోలీసులు ఆ విషయం గురించి వెల్లడించలేదు. తన మరణ వార్త తల్లిదండ్రులకు తెలియజేసేలా వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు ఒక కాగితం మీద రాసి కారులోంచి బయట వాళ్ళకి కనిపించేలా పెట్టి మరీ ఆమె తన ప్రాణం తీసుకుంది. పత్రికల్లో వార్తలు, ఆమె తల్లిదండ్రులు పత్రికా మాధ్యమాలకిచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఊహిస్తున్నారు. మనం కూడా చెప్పుకుంటున్నాం తప్పితే పూర్తి సమాచారం, అధికారిక సమాచారం వెల్లడించవలసిన బాధ్యత పోలీసులు, కోర్టులదే. అది వారి కర్తవ్యం. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని ఊహిస్తున్న జనాలు అందుకు చోటివ్వకూడదని కోరుతున్నాం. ఇక ఈ మొత్తం దుర్ఘటనను, రితిన్య పట్ల, తమ వ్యవహారాల పట్ల ఆరోపణల్ని
ఆ అత్తింటి కుటుంబం ఏకపక్షంగా కొట్టిపారేసింది. వేల కోట్ల ఆస్తులున్న తమకు కొన్ని లక్షల రూపాయల కట్నంతో పని లేదన్నారు. కొడుక్కి వయసు పెరుగుతోంది కనుక త్వరగా పెళ్లి చేద్దామని మాత్రమే అనుకున్నామన్నారు. మొదటి నుంచి రిధిన్యకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నారు. తాము ఆమెను అస్సలు వేధించలేదన్నారు. కానీ నిశ్చితార్థం, పెళ్లి వీడియోల్లో, ఫోటోల్లో ఎక్కడా కూడా రిధిన్య ముఖంలో చిన్న బాధ, అసంతృప్తి కనిపించలేదని విచారణలో తెలుస్తోంది. పోలీసులు కూడా చెప్పారు. పత్రికలు విడుదల చేసిన ఫోటోల్లో కూడా అదే ఉంది. అయితే పెళ్లికి ముందే కవిన్ కుమార్ గురించి ఆరా తీయాల్సిందన్నారు కొందరు. నలుగురిలోనూ ఉన్నప్పుడు మర్యాదగా ప్రవర్తించేవారు ఇంట్లో ఉన్నప్పుడు అసలు నైజం చూపిస్తారు. అటువంటప్పుడు అతనిలోని చెడ్డ లక్షణం, విపరీత మనస్తత్వం బయటకు తెలిసే అవకాశం ఉండదు కదా. అన్నాదురై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎంతో కొంత లాభార్జన కోసం అసత్యాలు ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కానీ ఇది అతని కూతురు జీవితం. ఆమె ఒక పరాయి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాల్సిన సందర్భం కనుక ఆచితూచి అల్లుణ్ణి ఎంపిక చేసుకుని ఉంటే రిధిన్య జీవితం మరోలా ఉండేది కావచ్చు. మరి ఈ కేసుపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.